ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదరీమణులారా? దేవుని కృపవల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం యోహాను 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం మనకు దేవుని యొక్క హృదయాన్ని చూపిస్తుంది. దేవుడు నిన్ను శిక్షించడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి వచ్చారు. ప్రియులారా, చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం కదా, నేను చాలా తప్పులు చేశాను, చీచీ నామీద నాకే అసహ్యం పుడుతుంది, ఇంకా దేవుడు నన్ను క్షమించరు, నాలాంటి వాళ్ళని దేవుడు అంగీకరించరు. కాని ఈరోజు దేవుని వాక్యము నీకేమి చెబుతోంది తెలుసా? నేను నిన్ను తీర్పు చెప్పడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి వచ్చాను. అబ్బా, ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి? ప్రియులారా, మనము చేసిన పాపాలు అవి ఎంత ఘోరమైన పాపాలైనా సరే మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేస్తాయి. కాని దేవుని ప్రేమ మనల్ని తిరిగి ఆయన దగ్గరకు తీసుకువస్తుంది. ఇది నిజం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? నిన్ను నాశనం చెయ్యడానికి కాదు, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను రక్షించడానికి. అవును, ఎందుకంటే నువ్వు నరకంలో పడిపోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నీకోసం ప్రాణత్యాగం చేశారు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం తప్పు చేస్తే మనుషులు ఏమి చేస్తారు? వెంటనే నీ తప్పులను వేలుపెట్టి చూపిస్తారు, దూరంగా వెళ్తారు. కాని దేవుడు మాత్రం దగ్గరకు వస్తారు. ప్రియులారా, ఇది ఎంత గొప్ప ప్రేమో తెలుసా? నువ్వు ఎంత పాపంలో ఉన్నా సరే, నువ్వు తప్పులో ఉన్నా, నువ్వు దూరంగా వెళ్ళినా దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో ఒక మాట చెబుతున్నాడు. అదేమిటంటే, నువ్వు ఎక్కడ ఉన్నా నా దగ్గరకు రా, నేను నిన్ను తిరిగి నిలబెట్టాలి. ప్రియులారా, నిజమైన క్రైస్తవ జీవితమంటే భయంతో దేవుని దగ్గరకు రావడం కాదు, ప్రేమతో ఆయన దగ్గరకు రావడం. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను దేవుని ప్రేమను అంగీకరిస్తాను. ప్రియులారా, దేవుడు తీర్పు కోసం రాలేదు, రక్షణ కోసం వచ్చాడు. ఇది సువార్త. రండు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక.